అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. నమస్కారం, వెల్కమ్ టు ఐటీ మీడియా. నేను మీ సంగీత. రోడ్లపై టెంటులు వేసి రోడ్డుకు ఏదైతే రాళ్ళు అడ్డం పెట్టి దావతులు కనుక జరిపినట్లయితే 3 ఏళ్ల పాటు జైలు శిక్ష ఉంటుందని చెప్పేసి హైదరాబాద్ పోలీసు వారు హెచ్చరించడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఏదన్నా ఒక పార్టీ జరుగుతున్నప్పుడు, బర్త్డే పార్టీస్ అయినా కానివ్వండి, లేదంటే ఇంట్లో ఏదైనా శారీ ఫంక్షన్ కానివ్వండి, పెళ్లి ఏర్పాట్లు కానివ్వండి, ఏదో ఒకటి ఫంక్షన్ జరుగుతున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అనంటే ఆ గల్లీ మొత్తం కూడా బ్లాక్ చేసేస్తారు. అక్కడ మొత్తం రాళ్ళు పెట్టడము, లేకపోతే టెంట్ వేసేసి ఇంకా ఇటు నుంచి మీరు వెళ్ళకూడదు అని చెప్పేసి ఏదో ఒకటి ఇట్లా పెడతారు అన్నట్టు, అడ్డుగా పెట్టేసి అప్పుడు వాహనదారులకు, అక్కడ ఉన్న ప్రజలకు, రాకపోకలకు అంతా కూడా చాలా అంతరాయం కలుగుతుంది, ఇబ్బంది కలుగుతుంది అన్నట్టు. కొంతమంది ఎలా ఉంటుందంటే అదే వే నుంచి వెళ్తే వాళ్ళ డెస్టినీ అనేది చాలా ఈజీగా రీచ్ అవుతారు. అలా కాకుండా ఇలా ఏర్పాటు చేయడం వల్ల ఏమవుతుంది, వాళ్ళంతా కూడా చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుంది, వారి టైం వేస్ట్ అవుతుంది. అదేవిధంగా వారికి కొన్నిసార్లు ఆ ప్లేస్ కూడా తెలియకపోవచ్చు. దానివల్ల వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఇక మీదట ఎప్పుడైనా సరే మీరు గనక ఏదైనా దావత్ ఏర్పాటు చేసుకొని రోడ్లపైన టెంటులు వేసి, తర్వాత వెహికల్స్ అడ్డం పెట్టేసి, రాళ్ళు పెట్టేసి అక్కడ ప్రజలు రాకపోకలకు ఇబ్బంది కలిగిస్తే బిఎన్ఎస్ ప్రకారంగా, అదేవిధంగా కొన్ని చట్టాల్లో మొత్తం ఏర్పాటు చేసేసి 3 ఏళ్ల పాటు కూడా జైలు శిక్షను విధించేందుకు ఇక్కడ ఏర్పాట్లు అనేవి జరిగినాయి. అంటే మనం ఎప్పుడైనా సరే మనకు తెలియదు, ప్రజలు ఏమనుకుంటారంటే పోనీలే పార్టీ చేసుకుంటున్నారు కదా, లేదంటే అయ్యో ఏదో దావత్ జరుగుతుంది కదా అని చెప్పేసి వదిలేస్తారు. కానీ అక్కడ ఇదంతా కూడా ఎవరు గ్రహించరు. చాలా వరకు మనం చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు అయితే మనం వెళ్తే చుట్టూ తిరిగేసి ఇంకా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి కూడా మనం చాలా మంది ఇది ఫేస్ చేసే ఉంటారు. కాబట్టి ఎప్పుడైనా సరే మీరు అలా ఇబ్బంది పడుతున్నప్పుడు డయల్ 100కి కనుక కాల్ చేసి ఇలా జరుగుతుంది, ఇలా మొత్తం కూడా రోడ్డు బ్లాక్ చేయడం జరిగింది అని చెప్పేసి మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే పోలీసులు అక్కడికి వచ్చేసి వారు పార్టీ చేసుకోమంటారు, కానీ ఖచ్చితంగా వెళ్ళడానికి వే అనేది ఏర్పాటు చేయాలి అని చెప్పేసి అక్కడ సూచించడం జరుగుతుంది. అంతే తప్పించి రోడ్డు అది సర్వీస్ రోడ్ అన్నట్టు. ఎప్పుడైనా సరే రోడ్లు వేశారు అంటే ప్రజలకు, అది వెహికల్సే కానివ్వండి, కాలినడకన వెళ్తున్న వాళ్ళే కానివ్వండి, లేదు అంటే ఏదైనా సరే వాళ్ళు యూజ్ చేసుకోవడం కోసం మాత్రమే ఆ రోడ్ అనేది, సర్వీస్ రోడ్ అనేది ఏర్పాటు చేయబడి ఉంటుంది. కాబట్టి అది ప్రజల వినియోగార్థం మాత్రమే, అంతేకాని దాన్ని ఎవరు బ్లాక్ చేయడానికి కానివ్వండి, అదేవిధంగా దాని మీద ఎలాంటి వెహికల్స్ అడ్డు పెట్టేసి ఇటు రావద్దు, లేదంటే ఇట్లా వెళ్ళకూడదు అని చెప్పేసి చెప్పే హక్కు కానివ్వండి ఎవరికి లేదు. చాలా మంది అంటారు, అరే మన ఇంటి ముందు మనం చేసుకుంటున్నాం కదా, వాళ్ళకేం ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి. మీ ఇంటి ముందు మీరు చేసుకున్నా సరే ఇల్లు ఎక్కడి వరకు ఉంటుందో దాని ముందు వరకు కొంచెం స్పేస్ ఉంటుంది చూడండి, అది మాత్రమే మీ యొక్క పరిధి. దానికి దాటేసి రోడ్ అయితే ఎక్కడ ఉంటుందో ఆ రోడ్డు మీదకి వచ్చేసి కనుక మీరు పెద్దగా ఏమన్నా ఏర్పాటు చేసేసి, ఇంకా కొంతమంది అయితే బండి అడ్డం పెట్టేసి, బర్త్డే కేక్స్ పెట్టేసి మరి ఫుల్ అక్కడ లాక్ చేసేస్తారు. దానివల్ల కూడా ఇబ్బందులు కలిగే అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి ప్రజలు ఎప్పుడైనా సరే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అంటే వాటికి ఖచ్చితంగా శిక్షలు పడడానికే సెక్షన్స్ అన్ని కూడా ఉండడం జరిగింది. కాబట్టి దయచేసి ఎప్పుడైనా సరే ఎవరైనా సరే పార్టీ చేసుకునే ముందు పోలీసులకు ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. మేము ఇలా దావత్ చేసుకోవాలనుకుంటున్నాము, ఆ రోడ్డులో ఖచ్చితంగా మాకు ఈ స్పేస్ అనేది కావాలి, మేము ఇక్కడ టెంట్ వేస్తాము, ఇటు కొంచెం రాకపోకలు నిలిపివేసేందుకు మీరు మాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి పోలీసుల దగ్గర నుంచి పర్మిషన్ అయినా తీసుకోవాలి. లేదు అనుకుంటే ముందుగానే ఏదైతే జిహెచ్ఎంసీ అధికారులు ఉంటారో వారి దగ్గర నుంచి అయినా కూడా మనం పర్మిషన్ అనేది తెచ్చుకోవాల్సి ఉంటుంది. అంటే సర్వీస్ రోడ్ వాళ్ళు వేశారు కాబట్టి సర్వీస్ ఏదైతే మనకు అందిస్తున్నారో దాన్ని బేస్ చేసుకొని కూడా ఉంటుందండి. అంటే దీంట్లో కొన్ని స్టెప్స్ ఉంటాయి, ఆ స్టెప్స్ ఫాలో అయినట్లయితే అప్పుడు మనం ఇంకా హ్యాపీగా గల్లీ మొత్తం యూజ్ చేసుకోవచ్చు. ఇంకా అటువైపు నుంచి వెళ్లకుండా ఉండేందుకు కానివ్వండి, లేదంటే పోలీసులు పర్మిషన్ ఇచ్చారని చెప్పేసి చెప్పడానికి కానివ్వండి, ఎవరైనా కేసు ఫైల్ చేయడానికి వెళ్ళినా సరే, లేదండి వాళ్ళు ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నారు, ఇదిగోండి మా దగ్గర ఇది ఇచ్చారు, వాళ్ళు వచ్చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది, మేము మా దగ్గర నుంచి వాళ్ళు రిటర్న్ గా పర్మిషన్ తీసుకోవడం జరిగింది అని చెప్పేసి కూడా పోలీసులు చెప్పడానికి ఉంటుంది. లేదు అక్కడ కొన్ని సందర్భాలలో ఏమవుతుంది అంటే, లేదండి మేము ఇలాగే వెళ్ళాలి, మాకు ఇలా వెళ్తేనే దగ్గర ఉంటుంది అని చెప్పేసి కొంతమంది గొడవ పెట్టుకొని మరి వెళ్తూ ఉంటే అక్కడ గొడవలు జరుగుతూ ఉంటాయి.
అంటే కాలర్ పట్టుకోవడము, లేదంటే కొట్టడము, లేదంటే అబ్యూజ్ వర్డ్స్ యూజ్ చేసుకొని ఒకరినొకరు దూషించుకోవడం ఇలాంటివి జరుగుతుంది కదా. అప్పుడు ఇంకా అందులో మళ్ళీ చాలా డిఫరెంట్ కేసులు అవుతాయన్నట్టు. ఇప్పుడు కొట్టారు, లేదంటే చేతిలో ఏదో కర్ర కానివ్వండి, లేదంటే వాళ్ళ చేతిలో ఏది ఉంటే దాంతో కొంతమంది కీస్ అంటే బండి యొక్క కీస్ ఉంటాయి కదా, దాన్ని ఇలా ఫింగర్ మధ్యలో పెట్టేసి మరి వాళ్ళ ఇలా పొట్టలో కానివ్వండి, లేదంటే ఇక్కడ కానివ్వండి పొడుచు చేస్తూ ఉంటారు. అలా చాలా వరకు కేసులు కూడా ఫైల్ అవుతున్నాయి ఈ మధ్య. అది అటెంప్ట్ మర్డర్ కింద కూడా రావడం జరుగుతుంది. అక్కడ మీరు దావత్తు చేసుకోవడం పక్కన పెట్టేస్తే కేసులలో ఇన్వాల్వ్ అయ్యి జైలుకు వెళ్ళే పరిస్థితి కూడా చోటు చేసుకుంటుంది. కాబట్టి ఇక మీదట మీరు ఎప్పుడైనా సరే దావత్తు అంటే పార్టీలు, ఎలాంటి పార్టీస్ అయినా పర్వాలేదు, చేసుకున్నప్పుడు ఖచ్చితంగా రోడ్డును బ్లాక్ చేయకుండా ఉండేలాగా చర్యలు తీసుకోండి. పార్టీ ఎంత హ్యాపీగా జరగాలి అనేది మీరు ఏర్పాటు చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అక్కడ చుట్టుపక్కల వాళ్ళు సహకరించారా ఓకే, లేని పక్షంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇకపై జైల్లో కూడా 3 సంవత్సరాల పాటు కూర్చునే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి అలర్ట్ గా ఉండండి, బీ కేర్ఫుల్. పోలీస్ ఎవరైతే హైదరాబాద్ పోలీసులు ఉన్నారో వారు చాలా కఠినమైన చర్యలు తీసుకోవడానికి ఉంటున్నారు. హైదరాబాద్ లో మనం చూస్తే పార్కింగ్ కి చాలా ఇబ్బంది ఉంటుంది. దాంతోపాటు వెళ్తున్న గల్లీలలో కూడా చాలా చిన్న చిన్న గల్లీలు ఉంటాయి. దాంట్లో మళ్ళీ పార్టీలు ఏర్పాటు చేసుకొని టెంటులు వేసి, వెహికల్స్ పెట్టేసి, రాళ్ళు పెట్టేసి ఇలా చేసేస్తుంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన సమస్యలు ఉంటాయి. కాబట్టి అక్కడ ప్రయాణికులకు చాలా వరకు అవస్థలు చోటు చేసుకుంటున్నాయన్న ఉద్దేశంతో ఇలాంటి యొక్క రూల్ అనేది పెట్టడం జరిగింది. కాబట్టి ఇది ఎవరైతే ఉల్లంఘిస్తారో వారు ఖచ్చితంగా జైలు శిక్ష అనుభవించాల్సి తప్పదు అని చెప్పేసి ఆల్రెడీ హెచ్చరించడం జరుగుతుంది. ఏదేమైనా సరే కానీ ఇక మీదట జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.